హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ వసుంధర వంటిల్లు. ఈరోజు నేను పుల్కా చేస్తున్నానండి. దానికి కావాల్సిన ప్రాసెస్ చూసేయండి. గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్ వాటర్ వేసుకొని పిండి మెత్తగా కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చపాతీ రోల్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ చూసుకోండి. చపాతీ ఎప్పుడైనా కానీ ఒకే సైడ్ మంచిగా కాలనించేంత వరకు ఉండొద్దు. ఇలా తిప్పుతూనే కాల్చుకుంటే చిన్న బబుల్స్ లాగా ఏర్పడి చపాతీ అనేది మంచిగా పొంగుతుందన్నమాట, పుల్కా లాగా. చూడండి, నేను ఒకే డైరెక్షన్లో పెట్టినాను. చపాతీని మల్టిపుల్ టైమ్స్ తిప్పుతూనే ఉంటాను. ఇలా లైట్గా ఒక సైడ్ పొంగిన తర్వాత దాన్ని లైట్గా ప్రెస్ చేస్తుండాలి. అప్పుడు చపాతీ మొత్తం మంచిగా పుల్కా లాగా మంచిగా పొంగుతుందండి. చూడండి, పుల్కా పొంగిన వెంటనే ఎక్కువసేపు ఉంచొద్దండి, వెంటనే తీసేయాలి, లేకపోతే మాడిపోతుంది. తీసేసుకొని నేను గుత్తి వంకాయ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.